నమస్కారం అండి. వెల్కమ్ టు మిడ్ నైట్ మసాలా స్టోరీస్. ఊరంతా గాఢ నిద్రలో ఉన్న వేళ గడియారం ముళ్ళు 12 దాటినప్పుడు కొన్ని చీకటి రహస్యాలు వెలుగులోకొస్తాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వింటే మీ ఒళ్ళు గగురు పడవడం ఖాయం. అది ఒక అందమైన పెళ్లిళ్ళు. అంతా సందడిగా ఉంది. కానీ ఆ రాత్రి ఆ శోభనం గదిలో ఏం జరిగిందో తెలిస్తే ఎవ్వరైనా ఉడికిపోవలసిందే. రాము మరియు సీత ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. పెద్దల దీవెనల మధ్య మల్లెపూల పరిమళంతో అలంకరించిన ఆ గదిలోకి ఆ జంట ప్రవేశించింది. బయట వర్షం పడుతుంటే గదిలో కిటికీలన్నీ గట్టిగా మూసి ఉన్నాయి. తెల్లారేసరికి ఆ గది నుంచి సంతోషంగా బయటకు రావలసిన ఆ కొత్త జంట విగత జీవులై శవాలుగా పడి ఉన్నారు. అసలు ఆ గదిలో ఏం జరిగింది? ఒంటి మీద ఒక్క గాయం లేదు. గదిలో ఎలాంటి గొడవ జరిగిన ఆనవాళ్లు లేవు. పోలీసుల విచారణ మొదలైంది. ఊళ్ళో రకరకాల ఊహాగానాలు. ఎవరో మాంత్రికుడు చేశాడని కొందరు, లేదు ఆ పాత ఇంట్లో ఉన్న ఆత్మే బలి తీసుకుందని మరికొందరు. కానీ అసలు నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ గదిలో కొత్తగా పెయింటింగ్ వేయడం, గాలి బయటకు వెళ్లే దారి లేకపోవడం, మరియు వారు వెలిగించిన దోమల కాయిల్స్ వల్ల వెలువడిన విషవాయువు ఆ గదిని గ్యాస్ ఛాంబర్లా మార్చేసింది. నిద్రలోని తెలియకుండానే వారు ప్రాణాలు కోల్పోయారు. చూసారా, మనం చేసే చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకి ఎలా తెస్తాయో? సైన్స్ దీన్ని ప్రమాదం అన్నా, ఆ ఊరి జనం మాత్రం ఆ గది వెనుక ఏదో రహస్యం ఉందని ఇప్పటికీ భయపడుతూ ఉంటారు. మరి మీరేమంటారు? ఇది కేవలం ప్రమాదమేనా, లేక అంతుచిక్కని మిస్టరీనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ కథల కోసం మన మిడ్ నైట్ మసాలా స్టోరీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.